అందరికీ షలో. మన రక్షకుడైన యెహోషువ మోషే గారు ఎవరి కుమారుడు? దావూదు కుమారుడా లేక దేవుని కుమారుడా? వీడియో చూస్తున్న మీరందరూ ఇప్పటి వరకు ఆయన్ని ఎవరని నమ్మారు, ఎవరి కుమారుడని నమ్మారో వీడియో చూసిన తర్వాత మీ కామెంట్లో తెలియజేయగలరు. ప్రస్తుత కాలంలో చాలామంది క్రైస్తవ బోధకులు ఆయనను దావూదు కుమారుడని బోధిస్తున్నారు. ఎందుకంటే దేవుని కుమారుడని బోధిస్తే దేవుడని నమ్మాలి కాబట్టి. ఆయన నరుడని లేక మానవుడని చెప్పడానికి దావూదు కుమారుడని బోధిస్తున్నారు. మరి వారు బోధించేది నిజమా? ఈరోజు ఆయన ఎవరో వారికి అర్థం కావట్లేదు. ఇది అపోస్తుల బోధన లేక శాస్త్రులు పరిచయుల యొక్క బోధన అనేది మనం తెలుసుకోవాలి. ఈ బోధ చేసే ప్రతి ఒక్కరికి ఆయన ఎవరో అర్థం కానంటే ఆనాడు ఆ కాలంలో శాస్త్రులు పరిచయులకు కూడా ఇది అర్థం కాలేదని మనం గ్రంథంలో చూస్తే తెలుస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఉన్నటువంటి వాక్యములను చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పరిచయులు ఆయన ఏమని నమ్ముచున్నారో తెలుసుకుందాం. ఒకనాడు పరిచయులందరూ కూడి ఉండుట మెస్సయ్య గారిని చూచి, మెస్సయ్యను గురించి మీకు ఏమి తోచున్నది, ఆయన ఎవరి కుమారుడని వారిని అడిగాను. వారు దావీదు కుమారుడని సమాధానం ఇచ్చారు. అలాగైతే నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పినను దావీదు ఆత్మ వలన ఎలా పలికెను అని అడుగుచున్నాడు. దావీదు ప్రభు అని చెప్పినప్పుడు అతనికి ఎలాగో కుమారుడు అగునని తిరిగి మరలా ప్రశ్నించాడు. ఈ సందర్భాన్ని మెస్సయ్య గారు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే దావీదు గారికి ఈయన ఎవరో తెలుసు. మరి దావీదు గారికే ఈయన ప్రభు అట. అది ఆత్మ వలన పలికినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఆత్మ వలన పలికినటువంటి మాటను గుర్తు చేస్తూ వారిని ప్రశ్నిస్తున్నాడు. సో ఇక్కడ ఆ ప్రశ్నించగానే మరి ఎవరు కూడా ఆయనకి ఎదురు సమాధానం చెప్పలేక మరలా ఆయన్ని ప్రశ్నింప తెగింపలేదు. సో ఇక్కడ ఆయన తెలియజేసిన విధానం ఏంటి అంటే పరిచయులు నమ్ముచున్నటువంటి బోధ తప్పు, నేను దావీదు కుమారుడు కాను అని పరిచయులకు చెప్పుచున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. అలాగే శాస్త్రులు ఆయనను ఏమని బోధిస్తున్నారో చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఆయన ఒకప్పుడు యెహోవా ఆలయంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు నన్ను దావీదు కుమారుడని చెప్పుచున్నారేమి అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ కూడా దావీదు ఆత్మ వలన పలికినటువంటి మాటను గుర్తు చేస్తూ నేను దావీదు కుమారుని కాదు, దావీదే నన్ను ప్రభు అని ఆత్మ వలన చెప్పాడు కాబట్టి నేను దేవుని కుమారుడు తప్ప దావీదు కుమారుని కాను అని చెప్పుచున్నటువంటి మాటలకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, శాస్త్రుల యొక్క బోధ కానీ పరిచయుల యొక్క బోధ కానీ మీరు ఆ బోధకు దూరంగా ఉండుడి అని చెప్పి వాళ్ళకు చెప్పుచున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ దావీదు ఎలాగైతే ఆత్మ ద్వారా ఈయన దేవుని కుమారుడని తెలుసుకున్నాడో అపోస్తులు కూడా ఈయనని ఎలాగ తెలుసుకున్నారు, ఏమని నమ్ముచున్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వరకు చదివితే శిష్యులు ఆయనను ఇక్కడ ఏమని నమ్ముచున్నారో తెలుసుకుందాం. ఆయన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు శిష్యులు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని చెప్పి, అందుకైనా మీరైతే నన్ను ఎవరని చెప్పుకొనుచున్నారని అడిగాను. సీమోను పేతురు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన మోషేకు అని చెప్పాను. అందుకు మెస్సయ్య గారు, సీమోను నీవు ధన్యుడవు, ఈ సంగతి నీకు పరలోకమందున నా తండ్రి బయలుపరచనే కానీ నరులలో నీకు ఎవరూ బయలుపరచలేదు అని చెప్పాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అపోస్తులు అందరూ కూడా ఆయన్ని దేవుని కుమారుడని తెలుసుకున్నారు. ముందే ఆత్మ ద్వారా వారికి తెలియబడింది. కాబట్టి మనం ఏదైతే అపోస్తులు చెప్పిన బోధన నమ్మాలి తప్ప శాస్త్రుల యొక్క బోధను, పరిచయుల యొక్క బోధను నమ్మకూడదు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి దావీదు నా ప్రభు అని ఎలా చెప్పాడో పరిశుద్ధాత్మ కలిగినటువంటి
పేతురు ఆ శిష్యులందరూ కూడా ఆయన్ని దేవుని కుమారుడు అని చెప్పారు తప్ప దావీదు కుమారుడు అని చెప్పలేదు. కాబట్టి మీలో ఎవరైనా, మీకు పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఆయన్ని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి తప్ప దావీదు కుమారుడని ఎవరైనా చెప్పిన ఎడల ఇది పరిచయుల బోధ, శాస్త్రుల బోధ అని మీరు ఆ బోధ వినకుండా ఖండించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను.